వెల్కమ్ టు 9+ న్యూస్. ప్రపంచ రాజకీయాల్లో ఒక్కోసారి వచ్చే వ్యాఖ్యలు గ్లోబల్ పవర్ బ్యాలెన్స్ ను కదిలిస్తాయి. తాజాగా డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కూడా అలాంటివే. ఇరాన్తో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలోనే నేటో దేశాలు పూర్తిగా సహకరించడం లేదనే భావనతో అమెరికా ఈ కూటమి నుంచి బయటకు రావాలనే అంశాన్ని సీరియస్ గా పరిశీలిస్తున్నట్లు సమాచారం. నేటోను కాగితపు పులిగా అభివర్ణిస్తూ అది బయటికి బలంగా కనిపించినా లోపలంత ప్రభావం లేదని ట్రంప్ వ్యాఖ్యానించడం అంతర్జాతీయంగా పెద్ద చర్చకు దారితీసింది. ఇక్కడ అసలు ప్రాధాన్యం ఏంటంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. 1949లో ఏర్పడిన ఈ కూటమి ప్రధాన లక్ష్యం సభ్య దేశాల భద్రతను కలిసికట్టుగా కాపాడడం. ఒక దేశంపై దాడి జరిగితే అందరూ కలిసి స్పందించాలి అనే సూత్రంపై ఇది పనిచేస్తుంది. ప్రస్తుతం 30కి పైగా దేశాలు ఇందులో భాగస్వాములు కాగా ఆర్థికంగా, సైనికంగా ఎక్కువ బాధ్యతను అమెరికానే భరిస్తోంది. ఇదే అంశంపై ట్రంప్ గతం నుంచే అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. మధ్యప్రాచ్యంలో ఇరాన్ ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో ఈ వివాదం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి వద్ద పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో ప్రపంచ ఇంధన సరఫరాపై ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో అన్ని నేటో దేశాలు ఒకే విధంగా స్పందించలేదనే భావన అమెరికాలో ఉంది. ప్రతి దేశం తన జాతీయ ప్రయోజనాల ప్రకారం నిర్ణయాలు తీసుకుంటూ ఉండడంతో కూటమి ఐక్యతలో చీలికలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో బ్రిటన్ ప్రధాని కేర్ స్టార్మర్ స్పందిస్తూ తమ దేశ ప్రయోజనాలే ముందని స్పష్టం చేశారు. యుద్ధం కంటే దౌత్యపరమైన మార్గాల ద్వారా సమస్యలు పరిష్కరించాలని, యూరప్ దేశాలతో భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం అవసరమని తెలిపారు. అమెరికాతో పాటు యూరప్తో కూడా సమతుల్య సంబంధాలు కొనసాగించాలని ఆయన అభిప్రాయం ప్రస్తుతం మారుతున్న జియోపాలిటికల్ పరిస్థితులను ప్రతిబింబిస్తోంది. అమెరికా నిజంగా నాటో నుంచి బయటకు వస్తే ప్రపంచ రాజకీయాల్లో భారీ మార్పులు సంభవించే అవకాశం ఉంది. నాటో బలహీనపడే ప్రమాదం, యూరప్ భద్రతపై అనిశ్చితి, రష్యా వంటి దేశాలకు వ్యూహాత్మక లాభం ఇవన్నీ కొత్త సమీకరణాలకు దారితీస్తాయి. అయితే ఇది ఇప్పటికీ చర్చ స్థాయిలోనే ఉన్నా ఈ వ్యాఖ్యలు ఒక విషయం స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచ భద్రత ఇకపైన ఒకే కూటమిపై ఆధారపడకుండా కొత్త మార్గాల్లో పునర్వ్యవస్థీకరణ దిశగా సాగుతుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.